అవకాశాలు వస్తాయి. నామినేటెడ్ పోస్టులో కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదని ఏమీ ఇబ్బంది పడద్దు. పోతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నియోజకవర్గంలో జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో నీటి సంఘాల ఎలక్షన్స్లో కానీ, అదేవిధంగా సొసైటీ ఎలక్షన్స్లో కానీ నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ అందరికీ తెలుసు. సముచిత స్థానం కల్పించినటువంటి వ్యక్తుల గురించి మీ అందరికీ తెలుసు. ఎక్కడ ఏ విధంగా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా చేయడం జరిగింది. ఎందుకనంటే మీకు ముందే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆయన స్ఫూర్తితో పనిచేసే వ్యక్తిగా ఎప్పుడు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగానే పనిచేసి చూపిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే నాగబాబు అనే వ్యక్తి నిస్వార్థపరుడు. దానికి ఉదాహరణ చెప్తా. తను ఉద్యోగం చేసుకుంటూ సాటర్డే సండే ఈ గ్రామానికి వచ్చి తన డబ్బులతో మొత్తం అన్ని గ్రామాలు తిరిగి యువతని ఎంతో ఉత్తేజపరిచి ఈ పార్టీ వైపు మళ్ళించినటువంటి ఏకైక వ్యక్తి. తన ద్వారాగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఎంతోమంది ఈ పార్టీ వైపు వచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుగురించే తను చేసినటువంటి సేవల్ని అందరికీ తెలుసు. అదేవిధంగా మన అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గుర్తించే ఆయనకి ఈరోజు ఆ పదవి ఇవ్వటం జరిగింది. ఇచ్చినటువంటి క్రమంలో చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా అవకాశాలు వస్తాయి. నామినేటెడ్ పోస్టులో కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదని ఏమీ ఇబ్బంది పడద్దు. పోతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నియోజకవర్గంలో జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో నీటి సంఘాల ఎలక్షన్స్లో కానీ, అదేవిధంగా సొసైటీ ఎలక్షన్స్లో కానీ నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ అందరికీ తెలుసు. సముచిత స్థానం కల్పించినటువంటి వ్యక్తుల గురించి మీ అందరికీ తెలుసు. ఎక్కడ ఏ విధంగా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా చేయడం జరిగింది. ఎందుకనంటే మీకు ముందే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆయన స్ఫూర్తితో పనిచేసే వ్యక్తిగా ఎప్పుడు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగానే పనిచేసి చూపిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే నాగబాబు అనే వ్యక్తి నిస్వార్థపరుడు. దానికి ఉదాహరణ చెప్తా. తను ఉద్యోగం చేసుకుంటూ సాటర్డే సండే ఈ గ్రామానికి వచ్చి తన డబ్బులతో మొత్తం అన్ని గ్రామాలు తిరిగి యువతని ఎంతో ఉత్తేజపరిచి ఈ పార్టీ వైపు మళ్ళించినటువంటి ఏకైక వ్యక్తి. తన ద్వారాగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఎంతోమంది ఈ పార్టీ వైపు వచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుగురించే తను చేసినటువంటి సేవల్ని అందరికీ తెలుసు. అదేవిధంగా మన అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గుర్తించే ఆయనకి ఈరోజు ఆ పదవి ఇవ్వటం జరిగింది. ఇచ్చినటువంటి క్రమంలో చాలా ఆనందంగా ఉంది. ముగ్గురిని సమన్వయం చేసుకుంటూ ఎంతో సాకసక్యంతో ఈ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులకి కొన్ని పోస్టులు ఇవ్వటం జరుగుతుంది. అంత మాత్రాన మాకు రాలేదని ఎవరు కూడా నిరాశ చెందవద్దు. నాగబాబు యొక్క సర్వీసు నిస్వార్థంగా అతని పార్టీకి చేసినటువంటి సర్వీస్ని బట్టే ఆయనకి ఈరోజు ఆ పదవి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే నేను జనసేన పార్టీ అంటే ఏంటో తెలియకముందే, జనసేన పార్టీలోకి రాకముందే తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్ జరిగిన సందర్భంలో అసలు అక్కడ ఏం చేస్తున్నారు ఏంటో ఒకసారి చూసొద్దామని వెళ్ళినటువంటి సందర్భంలో ఒక లాఠీలో మొత్తం ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ ఉండటం జరిగింది. వాళ్ళని కలవడానికి వెళ్తే నాగబాబు గారు కలిశారు. ఏంటి సార్ ఎలా వచ్చారంటే, ఏం లేదు సరదా వచ్చాను, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందా అంటే చాలామందిని పరిచయం చేశారు. అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నాతోటే సీట్ వస్తుంది అన్నట్టు మాట్లాడటం జరిగింది. నేను ఇలాగ ఇన్స్పిరేషన్ తోటి ఉన్నాను, జనసేన పార్టీలో జాయిన్ అవుదాం అనుకుంటానంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన పరిశ్రమ చేసినటువంటి 10 మంది కూడా సెపరేట్గా మాట్లాడి మీకు సీటు కావాలంటే, మీకు సీట్ రావాలంటే మాతో ఉంటే మేము చేసేస్తాం,
ఇదే అదని చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. అయితే నాగబాబు గారు ఒకటి అన్నారు, సార్ ఎవరిని నమ్మొద్దు, వీళ్ళంతా ఏంటంటే పార్టీ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా పనిచేస్తున్నాను. నేను కూడా మీ గురించి ఏమీ చేయలేను, ఏమీ చెప్పను. మీ గురించి కానీ నా గురించి కానీ ఎవరు చెప్పినా కూడా సార్ ఎన్నో ఒకటి ఆయన నమ్మాడంటే మాత్రం మనల్ని విడిచిపెట్టరు. ఇదే నిదర్శనం అని చెప్పడం జరిగింది. చివరికి అదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నన్ను సెకండ్ టైం పిలిచినప్పుడు ఒకే ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నమ్మితే ఏ విధంగా ఉంటుందో నీకు లైఫ్లో నేను చూపిస్తానని చెప్పడం జరిగింది. చివరికి నేను నమ్మాను కాబట్టి నాకు అదే విధంగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత ఆయనకి వచ్చింది. కాబట్టి నా జీవితంలో పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చేసినటువంటి హెల్ప్ ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.